Daily. Taste the Daily. Shravan Garu, you just give me some suggestions. Give me some You are suggestions. not allowing me to complete. No, Amma. no. Give us Amma, some You give me a suggestions. chance to complete. Amma, I'll finish in 3 minutes. You asked No. him to complete. Please take 2 minutes and complete it, and I want you to give suggestions, please. అమ్మ 2-3 విషయాలు ముఖ్యమైన విషయాలు అమ్మ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. Just as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee Hills has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74 constitutional amendment. Yeah, sit down. Anybody? No. I think you have to end right there. No. As you said, 30 seconds only. అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఇది అమ్మ నేను కార్పొరేటర్ అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా ఇది. ఒక్క మాట అమ్మ వెంకటేశ్వర్ గారు కూర్చోండి. డు నాట్ డిస్టర్బ్. ఇప్పుడు నేను ఏమన్నాను? ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు రెస్పెక్ట్ చేయండి. ఎస్, హీఈస్ ఫినిషింగ్ ఇన్ 30 seconds. వాళ్ళు అరుస్తున్నారని మీరు అరవకండి. ప్లీజ్ సిట్ డౌన్. ఎస్, ప్లీజ్ సిట్ డౌన్. నేను ఉన్నాను కదా కంట్రోల్ చేయడానికి. యూ ప్లీజ్. ఎస్, ఐ యామ్ హియర్ టు కంట్రోల్, రైట్? ప్లీజ్ సిట్ డౌన్. అందరికి ఒక ఇంపార్టెంట్ అంశం మేడం. ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34,00,000 పాపులేషన్ అన్నారు మ్యామ్. 34 లక్షలు ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే, ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ ఇన్ ద వార్డ్స్ షాల్ నాట్ బి మోర్ దెన్ 10% ఆఫ్ ద యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ద వార్డ్. 10% ఆఫ్ ద యావరేజ్ పాపులేషన్ ఆఫ్ ద వార్డ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. ఈ సూత్రం ఏంది? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is, ఈ 1,34,00,000 మంది డివైడెడ్ బై మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా? 44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. రాజశేఖర్ గారు, I will give you a chance. Rajshekar garu, I'll give you a chance. Rajshekar garu, next step. I'll give you a chance. Why are you so afraid? Let truth come out. You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఫిష్ మార్కెట్ ఇది? Rajshekar garu, I'll give you a chance. Let him conclude. I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫసీదుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. నేనేమంటున్నా, అమ్మాయి మ్యాచ్ చూడండి. No, ఏ సభ్యులు అన్న ఒక్క నిమిషం. శంకర్ యాదవ్ గారు, ఏ సభ్యులు మాట్లాడినా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరు సభ్యులకి ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ లిసన్. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ మాట వినండి. నెక్స్ట్ మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ యూ కెన్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ ద
chair like that. You cannot get up from the chair like that. And then ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు you should not be disturbing. You should not be. I'll give you the mic. మీరు ఆ టైంలో మాట్లాడాలి. Do not disturb. Do not disturb. ధన్యవాదం మేయర్ గారు. మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి. మేయర్ గారు మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంత డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఈస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నారు కదా ఇక్కడ ఉన్నది అంతా, మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్ ప్లీజ్. వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should regulate the house. No. అందరూ కూడా క్వైట్ ప్లీజ్. You should control the house. ఒక సెకండ్ మేడం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కౌన్సిల్ జరిగినా ప్రతిసారి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు వాంటెడ్లీ ఒక 15-20 మంది ఇప్పుడు మాకు చేయనిక రాదా? అనవసరమైనటువంటి ఇప్పుడు ఎవరిని ఇప్పుడు గవర్నమెంట్ మనం విమర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్తుంటే అంత తొందర హడావుడి, ఇప్పుడు వాళ్ళు అరవడము వీళ్ళు అరవడం ఇదంతా లేనిపోంది. మూడ్ ఆఫ్ ది హౌస్ చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం మీరు ఇస్తున్నారు, అందరికి ఇస్తారు. వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. అనవసరంగా అల్లరలేదు. మేడం ఒక పని చేయండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు లేచి మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడేయండి, మేము కూర్చుంటాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మరి అట్లనే చేయండి. లేకపోతే ఒక పని చేయండి, లేకపోతే ఒక నిమిషం లేకపోతే ఏం చేయండి, మేము అందరం బయటకు వెళ్ళిపోతాం. బీజేపీ ఎంఐఎం మేము అందరం బయటకు వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడుకోండి. మరి No, please మీరు అందరు కూడా ప్లీజ్, దిస్ ఇస్ ఎ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ యూ కొంచెం రెస్పెక్ట్ చేయండి. అట్లా లేచి అరవడం కాదు, ఇది డీలిమిటేషన్ కోసం ఎవరి ఇంట్రెస్ట్ కాదు. ఇది రాజకీయాల అతీతంగా ఈ రోజు డీలిమిటేషన్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ ద హౌస్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ స్పీకర్. ప్లీజ్ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే నేను ఎప్పుడైతే మైక్ ఇస్తానో అప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ ఉట్టిగే లేచి అరవాలా అన్నట్టు చేయకండి. రెస్పెక్ట్, బికాస్ ఎంటైర్ అందరూ కూడా ఇవాళ హౌస్ లో ప్రెసెంట్ ఉన్నారు ఇక్కడ. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే రూల్ 5, దేర్ కుడ్ బి ఎ వేరియేషన్ +or- 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. బట్ ఇట్ కెనాట్ బి లైక్ 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification of the delimitation? చెప్పండి, ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు దానం నాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. లా హ్యాస్ టు బి ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. యూ హ్యావ్ టు అప్లై. దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో వాళ్ళు మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు 6 ఏం చెప్తా ఉంది? మీరు జియోగ్రఫికల్ టెరిటరీ, మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ, నాకు నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రెసీ? ఐ డోంట్ అండర్స్టాండ్.
వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with so lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకున్నాను, రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేలే ఓట్లు. వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. వీఆర్ డైల్యూటింగ్ ది లాస్, వీఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోరం. మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఒకటి. రెండోది ఏంటంటే ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమ్మా, హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. Ganga Jamuna Tehzeeb. We all lived like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai Kumar. Balala sab bhi bol rahe the wahi baat. Amma Shekhpet గ్రామం ఒక 15 బూతులు ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు. మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు. దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. అమ్మ, ఇంకొక చిన్న మాట, ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. సెకండ్ 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది. ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు delimitation వాట్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్?